హలో అండి. ఎలా ఉన్నారు? ఇవేంటో తెలుసా? వడియాలండి. నెయ్యిలు అంటారు వీటిని. వీటి కోసం నేను ముందుగా సగ్గుబియ్యం ఒక హాఫ్ కేజీ తీసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి మన మరమరాల్లాగే ఉంటాయండి. కానీ వీటి పేరు నెయ్యిలు. వీటితో వడియాలు పెట్టుకుంటారు. చాలా చాలా బాగుంటాయి వడియాలు. మీకు కూడా దొరికితే తీసుకొని ఇలా వడియాలు పెట్టుకోండి. సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి. పప్పులోకి, సాంబార్లోకి మంచి టేస్ట్ వస్తుంది. సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టేసుకుంటున్నానండి. అవి ఉడికే లోపు ఇలాగా నెయ్యిలో వాటర్ పోసుకొని కొంచెం వాష్ చేసినట్టుగా చేసుకొని ఇలా వాటర్ పిండేసి తీసేసుకోవాలి పక్కకి. సాఫ్ట్గా అయిపోతాయండి. వాటర్లో ఒక 5 మినిట్స్ ఉండగానే సాఫ్ట్గా అయిపోతాయి. అలా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. మొత్తం వాటర్ పిండేసుకొని ఇలా ఒక బేసిన్లో తీసేసుకున్నాను. వీటిలో ఒక హాఫ్ కేజీ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు కూడా మంచి టేస్ట్ వస్తాయండి. ఈ వడియాల్లో మంచి టేస్ట్ ఇస్తాయి మనకి. దాంట్లో ఒక 10 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, కొంచెం చల్లారాక ఇందులో వేసేసుకున్నాను. ఉప్పు వేసుకున్నా. ఇంకా మొత్తం మెత్తగా కలిపేసుకుంటే మన వడియాల పేస్ట్ రెడీ అయిపోతుంది. ఈ నెయ్యిలు మనకి ఎక్కువగా విజయనగరం, శ్రీకాకుళం సైడ్ బాగా దొరుకుతాయి. వాళ్ళకి ఇక్కడ ఫేమస్ అండి వడియాలు. అటు సైడ్ మనకి ఇటు సైడ్ ఎక్కువ తెలియదు, కానీ ఇవి దొరికితే ఖచ్చితంగా తీసుకొని ఇలా చేసుకోండి. ఒక్కసారి తింటే మళ్ళీ ఎప్పుడు దొరికినా కొనేసుకొని ఇలా చేసుకుంటారు ఖచ్చితంగా. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కొంచెం కలుపుకోండి కావాలంటే. ఇంక ఇలా రౌండ్ షేప్ ఉన్న మూత తీసుకొని నేను కొంచెం చిన్న ఉండ తీసుకొని సర్దేసుకొని ఇలా వేసేస్తే అన్నీ ఒకే సైజులో కరెక్ట్గా రౌండ్గా వస్తాయి మనకి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. తినటానికి చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారా, అన్నీ పెట్టేసుకొని చక్కగా ఎండిపోయినాయి కూడా. ఈ సమ్మర్లో పెట్టుకుంటే మనకు వచ్చే సమ్మర్ దాకా ఉంటాయి. చూసారా, చాలా గట్టిగా ఎండిపోయినాయి 1 డేలోనే. ఇంకా నేను ఇలా ఆయిల్ పెట్టేసుకొని బాగా వేడయ్యాక ఇలా వేసేసుకొని వేపుకున్నాను. ఇవి ఉత్త స్నాక్స్లా కూడా తినేయచ్చండి. పిల్లలకు కూడా స్నాక్స్ అడిగినప్పుడు ఆ పిచ్చి పిచ్చి చిప్స్ అలా పెట్టకుండా ఇలా పెట్టండి, చక్కగా తినేస్తారు.